సుమారు దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా భారీ ధర్నాలు, నిరసనలు చేస్తూనే ఉన్నామన్న. కానీ ఈరోజు పర్మిషన్ ఇచ్చి చేపిచ్చిర్రు. సరే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు సంతోషం. సుమారు ఈరోజు 2000 మంది దాకా వచ్చారు. ఈరోజు మేము ఒక డెడ్లైన్ పెట్టినాం. మార్చి 1 వరకు ఉద్యోగ నోటిఫికేషన్ రావాలని చెప్పేసి ఈ సభతోటి మేము ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. మార్చి 1 తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోతే సుమారు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెడతాం. ఒకవేళ బహిరంగ సభ కూడా ఎందుకు అనుకుంటే మేమే సుమారు తెలంగాణ మొత్తం 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం. అందరం వచ్చి హైదరాబాద్ మీద పడతాం. అది సెక్రటరీ మీద పడతామా, గాంధీ భవన్ మీద పడతామా, రేవంత్ రెడ్డి ఇంటి మీద పడతాం మేము చెప్పాం. ఎందుకంటే మా కడుపు కొత్త అట్లున్నది. వీళ్ళు అధికారులకు వచ్చి 2 సంవత్సరాల తర్వాత కనీసం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఒక మంత్రి 50,000 ఇచ్చినాం, ఒక మంత్రి 60,000 ఇచ్చినాం, ఒక మంత్రి 90,000 ఇచ్చినాం, ఒక మంత్రి 1,20,000 ఇచ్చినాం. ఇవన్నీ ఎందుకంటే అబద్ధాలు ఏంటి? లెక్కలేస్తే అయ్యే 10 లక్షలు అయినట్టునేగా అయినాయి. వాళ్ళ అన్నయ్య అన్ని ఇక ఏముంది 2 నెలలు అయితే కథం టాటా బాయ్ బాయ్ అంటారు. ఏముంది ఆల్రెడీ మొన్న మహేష్ కుమార్ గారు కూడా చెప్తూనే ఉన్నారు కదా, మీరు ఎక్కడ సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను లేదు, 3 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి చెప్తూనే ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళకి సోయి ఉండదు. ఫస్ట్ రుచిపసలేని కూర సట్టిన ఉన్నట్టు ఇంతమంది మందులు కూడా వేస్ట్ అయిపోతాడు. ఈరోజు చూసుకుంటే టీజీపీఎస్లో అఫీషియల్గా 30 లక్షల మంది నిరుద్యోగులు ఇస్తారే ఉన్నారు. అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు, సరే 30 లక్షల మంది కనీసం ఒక 10 లక్షల మంది పక్కన పెట్టినా 20 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో నిరుద్యోగంతోనే ఉండనంటే అర్థం. కనీసం ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసిన అయిపోతుంది కదా. ఇంతమంది మిత్రులు వీళ్ళు దిల్సుఖ్ నగర్ నుంచి సుమారు ఒక 500 మంది రావడం జరిగింది. వాళ్ళ ఏజ్ అయిపోతూ ఉంది, ఏజ్ భారం అయిపోతూ ఉంది. హాస్టల్ ఫీజు కట్టుకోలేక, స్టడీల ఫీజు కట్టుకోలేక, అక్కడ సాయిబాబా టెంపుల్ 5 రూపాయల భోజనం తినలేక ఎన్ని అవస్థలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. మీరు అధికారం రాగానే ఏసీ కార్లో తిరుక్కుంటూ మంచి మంచి ప్యాలెస్లు ఉన్నాయి అయిపోదు. ఆ రోజు అధికారం రాకముందు బల్మూరు వెంకట్ కానీ, ఈ రియాజ్ కానీ, ఈ దొంగ అగనూరు మురళి కానీ, ఎందుకంటే వీళ్ళు వాస్తవానికి కొంచెం చదువుకున్న వాళ్ళు, వీళ్ళకి మర్యాద ఇవ్వాలి కానీ మీ ఇక ఇవ్వదలుచుకోవట్లేదు మేము కూడా. ఎందుకంటే మమ్మల్ని నమ్మించి మోసం చేసిపోయారు కాబట్టి. ఆ రోజు నిరుద్యోగ సమస్య మీద మాట్లాడిన వీళ్ళు, ఆ రోజు మైకు దొరికితే చదువు మాట్లాడుకున్న వీళ్ళు, ఈరోజు మీకు పదవులు రాగానే పెదవులు మూసుకుంటారా? మీ పల్లకులు మోసినా మీరు అందరం ఎక్కిరు, మేము ఇంకా రోడ్డు మీద ఉన్నా, మా భుజాలు కుందిపోతున్నాయి. మా పరిస్థితి ఎవరో చెప్పుకోవాలి. ఇంటి దగ్గర అమ్మ నాన్నకి ఏం చెప్పుకోలేని పరిస్థితి, ఇంటికి ముఖం చూపించుకోలేని పరిస్థితి. సంక్రాంతి పండుగ కూడా ఎవరైనా ఇంటికి పోలే. ఆ రోజు కనీసం ఉస్మానియా యూనివర్సిటీ సాక్షి అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ ప్రకటన చేస్తారని చెప్పేసి అందరం అనుకున్నాం. సుమారు ఆ రోజు కూడా 500 మంది వరకు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. కానీ ఇటువంటి ప్రకటన చేయాలి. మరి ఇది ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం అర్థం కనిపించడం.